ఫ్రెండ్స్, నా పేరు లలిత అండి. లలిత కిచెన్ స్టోరీస్ అండి. నేను ఈరోజు మీకు చేపల పులుసు చేసి చూపిస్తాను. చేపల పులుసులో చిన్న చేపలండి. ఇవి చిన్నపి చేపల్లో omega-3 omega-6 ఉంటాయండి. ఇవి బాడీకి, హార్ట్కి, స్కిన్కి చాలా ఉపయోగపడతాయండి. ఈ చిన్న చేపలు బాలింతలు కూడా, పాలు రాని వాళ్ళు కూడా ఇవి తీసుకుంటే పుష్కలంగా పాలు వస్తాయండి. చిన్న చేపల వల్ల గుండెకు కూడా చాలా మంచిదండి. మీరు తప్పక ఈ రెసిపీని ట్రై చేయండి. నేను ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇవి చిన్న చేపలండి. ఇలా క్లీన్ చేసుకోవాలండి. చేసుకోవటం కష్టమేనండి. కొంచెం దాకలో వేసుకుని రుద్దుకుంటూ ఊరినప్పుడు పొలుసంతా పోయిద్దండి. క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. పెట్టుకుని దాక తీసుకుందాం. దాకలు చేపలు వేస్తున్నానండి. ఈ చేపలండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు, సరిపడ్డట్టు వేసుకోవాలండి. తర్వాత కారం కూడా సరిపడ్డట్టు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి ముందు ఫస్ట్ కలుపుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఈ ఉప్పు కారం చేపలకి పడతాయండి. తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. ఉల్లిపాయలు నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. తర్వాత పచ్చిమిర్చి, నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఈ చేపలకి 3 పచ్చిమిరపకాయలు, 1 స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత 1/4 స్పూను పసుపు, మెంతి పిండి 1/4 స్పూను, జీలకర్ర పౌడర్ 1/4 స్పూను, మెంతులు 1/4 స్పూను. ఇవన్నీ వేసుకుని ఇలా మళ్ళీ ఒకసారి ఈ చేపల్ని తేలిగ్గా ఇలా కలుపుకోవాలండి. కొంచెం కారం సరిపోలేదు, కొంచెం కారం వేసుకుందాం. కలుపుకుని చింతపండు పులుసు, ఇదండి ఇలా కలుపుకోవాలండి. ఇలా వచ్చింది. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించి మూత పెట్టుకుందాం. మధ్యలో అడుగంటుకోకుండా తిప్పుకుంటూ ఉండాలండి. ఇట్లా తిప్పుకుంటూ ఉండాలండి. మధ్యలో అడుగంటకుండా మూత పెడదాం. చూద్దామండి. చూద్దాం పులుసు చేపల పులుసు చూడండి. అయ్యింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వచ్చే వరకు ఇట్లా కొంచెమే పులుసు ఉండాలండి. ఎక్కువ పులుసు ఉండకూడదు. చక్కగా ఎగరాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, చేపల పులుసు రెడీ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.